హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో భాగంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే రేషన్ కార్డ్ ఉంటేనే ఉచిత కరెంటు, ఇంటింటికి వెళ్ళి కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న సిబ్బంది, రేపో మాప అర్హత నిబంధనల జీవో జారీ, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, సెల్ ఫోన్ నెంబర్ అనుసంధానమై ఉన్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు తొలి దశలో గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటిని ప్రతిపాదికగా తీసుకోనున్నట్లు తెలుస్తుంది. వీటి ఆధారంగా విద్యుత్ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇటీవల ప్రజాపాలన ఉచిత కరెంటు కోసం 81,54,158 మంది దరఖాస్తులు ఇచ్చారని తెలుస్తుంది. వీటిలో 30% మంది రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, సెల్ ఫోన్ నెంబర్లకు సరిగా నమోదు చేయలేదు. తనిఖీల్లో భాగంగా విద్యుత్ సిబ్బంది ఈ వివరాలు మళ్ళీ నమోదు చేస్తున్నారు. దరఖాస్తుదారుల్లో 10 లక్షల మందికి అసలు రేషన్ కార్డులు లేవని తేలింది. ఇలాంటి వారికి తొలి దశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49 నుంచి 50 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 30 లక్షల కనెక్షన్లకు నెలకు 200 యూనిట్ల లోపే కరెంటు వాడుతున్నారు. కానీ 19.85 లక్షల మంది మాత్రమే ఉచిత కరెంటు కోసం దరఖాస్తులు ఇచ్చారు. వీటిలో 5 లక్షల దరఖాస్తుల్లో రేషన్ కార్డు వివరాలే లేవు. సుమారు 10 లక్షల మంది అసలు దరఖాస్తు చేయలేదు. వీటన్నిటిని సరిచూడడానికే సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వివరాలు నమోదు చేస్తున్నారు. రాష్ట్రం అంతటా ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్ని ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలనే ప్రాథమిక లెక్కలు తేలుతాయి. లబ్ధిదారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేపో మాపో జీవో జారీ చేయాలని యోచిస్తుంది. అందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం అర్హుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంల నుంచి సాఫ్ట్వేర్ను రూపొందించనున్నాయి. కరెంట్ కనెక్షన్ల రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వీ బుధవారం 2 డిస్కంల సిఎండీలతో, అన్ని విద్యుత్ సర్కిళ్ల ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి రేపో మాపో జీవో జారీ కానుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తులో భాగంగా గృహజ్యోతి పథకానికి సంబంధించి 200 యూనిట్లకు సంబంధించి రేపో మాపో నిబంధనలకు సంబంధించి జీవో అనేది జారీ చేయనుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.